हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ఓం. భగవద్గీత సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. మనం గుణాతీతుని ఆచార విషయాలు ఎలా ఉంటాయి అనేది పై శ్లోకంలో చెప్పి ఇంకొక శ్లోకంలో కూడా వివరిస్తున్నాడు. అసలు గుణాతీతుడంటే అతని ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి అనేది అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా భగవంతుడు సందేహ నివృత్తి చేస్తున్నాడు. మనం అలాంటి సాధనని శ్రద్ధగా విని ఆచరణ చేయటానికి ప్రయత్నం చేసుకుందాం. మానవమానయోస్తుల్య తుల్యో ముక్త్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. మానవమానాల యందు సమస్థుతి కావాలి, సమబుద్ధి కావాలి. మానము అవమానము అంటే ఏంటి అంటే ఇది వాక్కు రూపంగా నిందాస్తుతులు అని పైన చెప్పాడు భగవంతుడు. ఇక్కడ మానవమానాల యందు సమబుద్ధిగా ఉంటాడు అంటున్నాడు. మిత్రువులు శత్రువుల యందు సమమైన దృష్టి కలిగినటువంటి వాడు, నేను చేస్తున్నాను అనేటటువంటి కర్తృత్వ అభిమానము లేనటువంటి వాడు గుణాతీతుడు అని చెప్తున్నాడు. అంటే గుణాతీతుడు ఆత్మజ్ఞాని, జీవన్ముక్తుడు అని మనకు బాగా అర్థమైంది. ఆత్మజ్ఞానికి విధి నిషేధాలు లేవు అని చెప్పేశాడు. శాస్త్రమే చెప్పింది, విధి నిషేధాలు లేవు. ఇప్పుడు దత్తాత్రేయుడు ఉన్నాడు. దత్తాత్రేయుడు స్వామికి ఆయన గురువు భగవంతుడు. శాస్త్రం చెప్పిన దానికి మనకు అద్దం పట్టినట్టుగా కనిపించేటటువంటి మూర్తీభవించిన రూపం దత్తాత్రేయ భగవంతుడు. అటువంటి వాడు ఆత్మజ్ఞానిగా మనం ఆయన్ని గురించి మాట్లాడుకోవచ్చు. గురు రూపంలో గురు బోధగా ఆయన్ని చెప్పుకోవచ్చు. భగవంతుడి రూపంగా త్రిమూర్తి రూపంగా మనం ఆయన మూర్తిని పూజ చేయించవచ్చు. పూజగా చేసి మనం ఆయన దగ్గర నుంచి అనుగ్రహాన్ని సంపాదించుకోవచ్చు. అటువంటి మూర్తీభవించిన రూపం. ఆత్మవిధుడు ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అనే విధానాల్ని వివరించేటటువంటి సాహసం శాస్త్రమే చెయ్యలేకపోయింది. అలాగ దత్తాత్రేయుని మనం చూస్తే అర్థమవుతుంది. భక్తులకి ఆయన పెట్టని పరీక్ష ఉండదు. ఆయన జీవిత చరిత్ర దత్త చరిత్ర చదివితే మనకి చక్కగా ఆయన జీవనం మొత్తం కూడా ఎలా ఉంటుంది, భక్తులకు పెట్టే పరీక్షలు ఎలా ఉంటాయి, భక్తి అంటే ఏమిటి అది బాగా నిరూపణ చేస్తాడు. జ్ఞానానికి జ్ఞానం, భక్తికి భక్తి చక్కగా స్పష్టంగా వివరిస్తాడు దత్త చరిత్రలో. అంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ఆచార వ్యవహారం ఎలా ఉంటుంది అంటే శాస్త్రం కూడా ఇది నీ నియమం అని చెప్పలేకపోయింది. జీవన్ముక్తుడు అనేవాడు ప్రపంచంలోనే చరిస్తూ ఉంటాడు, కానీ ప్రపంచం అతనిలో కొంచెం కూడా పొడసూపదు అనేది బాగా గమనించుకోవాలి. ప్రపంచం ఎలా ఉన్నప్పటికీ దాన్ని చూస్తూ ఉంటాడు, ద్రష్టగా ఉంటాడు. అదే కదా ఇప్పటిదాకా మనకు చెప్పింది. ప్రపంచం యొక్క ప్రభావం అతని గుణాలు కానీ ఏవి అతనిలో ప్రభావాన్ని చూపించలేవు. విడిపడి ఉంటాడు, అభేద దృష్టితో ఉంటాడు. అందువల్ల అతనిపై ఏ ప్రభావము కనపడదు. నిత్యానంద స్వరూపంతో ఉంటాడు. అతని ఆనందాన్ని పెంచేవారు లేరు, తగ్గించేవారు అంతకంటే ఉండరు. అతని ఆనందం దేని మీద ఆధారమైనటువంటిది కాదు, నిమిత్తం అనేది ఏదీ లేదు. తన స్వస్వరూపమే ఆనంద స్థితి. ఏదో కారణం ఉంటే ఆనందపడుతున్నాడని చెప్పవసరం లేదు. ఒక ప్రత్యేక పరిస్థితిపై ఆధారపడి ఉండదు అతని ఆనందం. చిదానంద స్వరూపం, సదానంద స్వరూపం, ఏ వికారాలు అంటనటువంటి అసంగుడి రూపం అది. అందుకనే మానవమానాలలో సముడు అంటున్నాడు. అంటే పూర్వం శ్లోకంలో ఏం చెప్పాడు? ఇప్పుడు ఆధార భావంతో సత్కారము లేదా గౌరవము, అనాదర భావంతో చేసేటటువంటి తిరస్కారము, అవమానము, అగౌరవము, సత్కారంలో లోపించడము, తిరస్కారంలో పరితపించడము, ఇవన్నీ సామాన్య మానవుడికి సహజంగా ఉంటాయి. గుర్తింపు, నేను ఇంత చేశాను, నన్ను గుర్తించారా లేదా,
నాకు కృతజ్ఞత చెప్పారా లేదా, నన్ను గమనించారా లేదా, నేను ఇంత దానం చేశాను, దానికి ఫ్లెక్సీ బోర్డులు బ్యానర్స్ కట్టుకోవటం, సభలు ఏర్పాటు చేసుకోవటం, గుర్తింపు గుర్తింపు గుర్తింపు. ఇది లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. ఎక్కడో లేదు, నేను ఏ గుర్తింపు కోరుకోవట్లేదు అని గుణాతీత స్థితికి వచ్చి ఆ సత్వగుణంలో నుంచి దాటి శుద్ధ సత్వంలోకి ప్రయాణం చేసినటువంటి స్థితిలో కూడా ఎక్కడో ఒక చోట మళ్ళీ అజ్ఞాన భావమో ప్రకృతి వల్ల గుణమో ఏదో ఒకటి ప్రకోపించి గుర్తింపు కోరుకుంటుంది. అటువంటి స్థితి ప్రపంచం అంటే అంత ఆకర్షిస్తుంది, లాగేసుకుంటుంది, గుంజుకుంటుంది తనలోకి ప్రపంచం. 3 గుణాలలో ఏదో ఒక గుణాన్ని తీసుకొచ్చి పెడుతుంది, ఆ లౌకిక విషయాల్లోకి ఆకర్షింపచేస్తుంది. ప్రపంచం అంటేనే అంత అటువంటిది ప్రపంచం. కానీ ఈ జ్ఞాని అనేవాడు దానికి లోపల ఏ భావము ఏ వికారము లోపల పొడసూపనీడు. అందుకనే ఈ సత్కారాలు, ఈ గౌరవాలు, ఈ అనాదరాలు, అవమానాలు, అగౌరవాలు ఏమీ సమానంగా చూస్తాడు. మానవులకు, మామూలు మానవులకైతే, సామాన్య మానవులకైతే ఇది సహజంగా గుర్తింపు కోరుకోవటం అనేది ఉంటుంది. కానీ ఈయనకు మాత్రం, ఈ త్రిగుణాతీతుడికి, గుణాతీతుడికి ఈ సహజ లక్షణమైపోయింది. కాబట్టే జ్ఞాని మానవమానాలలో సమదృష్టితో ఉంటాడు. ఏ విధమైన వికారాలు లేకుండా నిర్వికారంగా ఉంటాడు. మనస్సులో హర్షము, విషాదము, వికారము అనేవి ఏవీ లేకుండా ప్రశాంతమైన స్థితిలో చూస్తూ ఉంటాడు అన్నీ. ప్రపంచంలో వచ్చే వికారాలన్నిటినీ కూడా చూస్తూ ఉండేవాణ్ణి నేను ఏ వికారానికి లోను కాను, నేనుగా ఉంటాను. నేను అంటే ఏమిటి? సచ్చిదానంద స్వరూపం. నేను ఈక్వల్ టు సచ్చిదానంద స్వరూపం. ఇవన్నీ ఏమిటి? ప్రకృతి, క్షేత్రము, గుణాలు, మాయ, ఇవన్నీ చూసి కనిపించేది మొత్తం అదే. చూసే ద్రష్టగా నేనుంటాను అని ప్రతి శ్లోకంలో మనం గుర్తు చేసుకుంటూ ఉండాల్సిందే. ఎందుకంటే ఆ స్థితిలోకి వచ్చేదాకా మన సాధన ఈ విధంగా సాగుతూ ఉండాలి. పూర్వ శ్లోకంలో నిందాస్తుతుల్లో సమంగా కనిపించిన మహాత్ముడే ఈ శ్లోకంలో మానవమానాల్లో సముడుగా కనిపిస్తూ ఉన్నాడు. కాకపోతే ఏంటంటే నిందాస్తుతులు కేవలం వాచకంతో మాట్లాడేది, శబ్దరూపంగా ఉండేది. ఈ మానవమానాలు శబ్దరూపాలుగా ఉండొచ్చు, క్రియారూపాలుగా ఉండొచ్చు. ఎట్లయినా చేస్తారు అవమానం. అవమానం అనేది ఎవరికి ఎవరు చేస్తున్నారు? ఆ దేహం ఈ దేహానికి చేస్తుంది, ఆ మనస్సు ఈ మనస్సుకు చేస్తుంది, ఆ గుణాలు ఈ గుణాలని ద్వేషిస్తున్నాయి. అక్కడ ఉన్నది ఆత్మ చైతన్యమే, ఇక్కడ ఉన్నది ఆత్మ చైతన్యమే. ఈ చైతన్య స్థితి మాత్రం ఆనంద స్వరూపంగానే ఉంటుంది. అవి కొట్టుకుంటున్నాయి, నాకెందుకు అని నిశ్చల స్థితిలో ఉండగలిగేటటువంటి స్థితి ఈ త్రిగుణాతీత స్థితి, గుణాతీత స్థితి. కాకపోతే ఈ స్తుతులు, సత్కారాలు అందరినీ సంతోష పెడతాయి, నిందలు, తిరస్కారాలు అందరినీ బాధ పెడతాయి. సంతోషాలైనా సంతాపాలైనా ఈ రెండు కూడా వికారాలే, మనోవికారాలు ఇవన్నీ. అవి బాగా తెలుసుకుంటాడు, అది గుర్తిస్తాడు. వీళ్ళు శత్రువులు, వీళ్ళు మిత్రులు అనే భేదభావం గుణాతీతుల్లో అగుపించదు. సమత్వ బుద్ధి గలటువంటి జ్ఞానికే శత్రుమిత్రులు ఎలా ఉంటారు చెప్పండి? జ్ఞానికి ఎవ్వరు ఏ తేడా లేదు, అభేద దృష్టితో ఉంటాడు కదా. మహాత్మునికి ఎవరితో సఖ్యం ఉంటుంది? అసలు కలతలే లేనటువంటి నిష్కలంకుడు కదా ఆయన. ఆయనతో ఎవరికి కయ్యం ఉంటుంది చెప్పండి? అలాగే ఇక్కడ అజ్ఞానిని జ్ఞానిగా సామాన్యులు కొంతమంది పొగుడుతూ ఉంటారు, అజ్ఞానినే చెప్తారు, జ్ఞానిని సామాన్యుడిగా భావించి నిందిస్తూ ఉంటారు. ఎందుకంటే తెలియక. అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు అజ్ఞానుల్ని స్తుతిస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఏవో కోరికలు, పనులు సొంతం చేసుకోవాలి. వాళ్ళకి అధికారం ఉంది, నాకు అవసరం ఉంది, కానీ ఆ అవసరాన్ని వాళ్ళ అధికారంతో ఉపయోగించుకుంటానికి వాళ్ళని స్తుతిస్తూ ఉంటారు. జ్ఞానినో మరి, జ్ఞాని మౌనంగా ఉంటాడు, సామాన్యంగా ఉంటాడు, ఏ విశేషాలు ఏ గుర్తింపులు కోరుకోడు. అందుకని అతన్ని నిందిస్తూ ఉంటారు. సన్మానించదగిన వాళ్ళని అవమానించవచ్చు, వ్యతిరేకంగా ప్రవర్తించవచ్చు, మిత్రుల్ని శత్రువులుగా
పరిగణిస్తారు, శత్రువుల్ని మిత్రులుగా భావించవచ్చు. ఈ పరిమిత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎలా ప్రవర్తించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ప్రపంచమే అలా ఉంది. కానీ జ్ఞాని లేదా గుణాతీతుడు వీటికి అతీతంగా ఉంటాడు. సమత్వంతో శోభిస్తూ ఉంటాడు. అతని సమదృష్టిలో శత్రువులు అనేది మిత్రువులు అనేది ఉండరు. సర్వత్రా సమదర్శనం, ఆత్మదర్శనంతో ఉంటాడు. గుర్తింపులు కోరుకోడు. కర్మల్ని ఆరంభాలు అంటారు. ఈ కర్మల్ని ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు సర్వారంభ పరిత్యాగి అన్నాడు కదా, ఆరంభం అనేది చెయ్యడు. కర్మలు ఆరంభించే ముందు ఒక ఫలితం కావాలి అనుకుంటే కర్మల్ని మొదలు పెట్టాలి. సహజంగా అంతే కదా ఎవరైనా. కొన్ని కర్మలకి ఫలితాలు ఇక్కడ లభిస్తాయి. ఈ లోకంలోనే మనిషి జీవించి ఉండగానే ఆ ఫలితాలు అనుభవిస్తూ కనిపిస్తూ ఉంటాయి. వాటినే దృష్ట ఫలాలు అంటారు. కొన్ని కర్మలకు ఫలితాలు ఇక్కడ ఇప్పుడు ఈ జీవితంలో జీవించి ఉన్నప్పుడే ఇక్కడ కనిపించవు. మరణించిన తర్వాత మరో లోకంలో లేదా మరో జన్మలోనో వాటిని అనుభవిస్తూ ఉంటాం. ఈ జన్మలో నేను సత్యంగా ఉన్నాను, ధర్మంగా ఉన్నాను, ఎవరికి ఏ అపకారం చెయ్యలేదు, అయినా సరే కష్టాల లంపటంలో మునిగిపోతూ ఉంది, ఎదురుగా అవమానాలు లభిస్తూ ఉన్నాయి, ఇదంతా ఎందుకు జరుగుతుంది అని విచారణ చేస్తే పూర్వజన్మలో నువ్వు చేసుకున్నటువంటి పాప పుణ్యాల ఫలితాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి అదృష్ట ఫలితాలు అంటారు. కనిపించటం లేదు, ఇక్కడ ఈ జన్మలో ఏం చేయలేదు కాబట్టి కనిపించట్లేదు, వాటిని అదృష్ట ఫలాలు అంటారు. దృష్టం అంటే ఇప్పటికిప్పుడు అనుభవించే ఫలితాలు, సుఖం కానీ సంతోషం కానీ కష్టం కానీ దుఃఖం కానీ. కనిపించకుండా వచ్చినటువంటి ఫలితాలు ఏమిటి అంటే అదృష్ట ఫలాలు. కనిపించట్లేదు, నేను చేసిన కర్మ ఫలితం ఇది కాదు, ఎప్పుడు చేశానో తెలీదు. అయితే ఏది చేసినా, ఏ ఫలితం వచ్చినా, ఏ దురదృష్టమా అదృష్టమా ఏదొచ్చినా సరే ఇప్పుడు గుణాతీత స్థితి ఏమిటి అని అంటే వీటికి అసలు ఏ సంబంధము లేదంటాడు. ఈ ప్రయోజనాల్ని కలిగించే సమస్త కర్మల్ని కూడా వదిలిపెట్టేశాడు. నాకు ఎటువంటి సంబంధము లేదు. ఎందుకు అంటే నేను గుణాతీత స్థితిలో ఉన్నాను, ఒక ద్రష్టగా ఉన్నాను. కనిపించే వాటినన్నిటినీ కూడా ఇదంతా మాయా అని గుర్తించగలిగే స్థితిలో ఉన్నటువంటి వాడు. అందుకనే కర్మలన్నింటినీ వదిలిపెట్టేశాడు. సర్వారంభ పరిత్యాగి, అతడే ఆత్మజ్ఞాని, గుణాతీతుడు అంటాడు. అదే భగవంతుడు చెప్పే బోధ ఇక్కడ. ప్రారబ్ధవశాత్తు జ్ఞాని దేహం అనేది ఈ ప్రపంచంలో కనపడుతూ ఉంది, తిరుగాడుతూ ఉంది. ఈ దేహ ప్రారబ్ధాన్ని అనుసరించి ఆచరించవలసినటువంటి కర్మలు ఏమైనా ఉంటే జ్ఞాని ఆ దేహం ద్వారా ఆచరిస్తాడు. అలాంటి కర్మల విషయంలో ఆచరించే కర్మల్ని చేసేటటువంటి వాడు జ్ఞానే. పొందవలసిన కర్మఫలం అంటూ తనకంటూ ఏమీ ఉండదు, అయినా కర్మల్ని ఆచరిస్తాడు. ఆ కర్మలకి ఫలితాలు ఆయనేమో ఉపయోగించుకోవటానికి కాదు, ప్రారబ్ధ ఫలితంగా చెయ్యవలసింది ఈ శరీరానికి ఉంది కాబట్టి చేస్తూ పోతాడు. శంకరాచార్యులు ఉన్నారు, ఆయన శరీరం ఎందుకు వచ్చింది అంటే అద్వైతాన్ని ఇక్కడ ఆరంభం చెయ్యాలి, అద్వైత ఇక్కడ స్థాపన కోసం వచ్చాడు శంకరాచార్యులు. శరీరం అందుకొచ్చింది, ప్రపంచమంతా కాలి నడకన నడయాడి ప్రపంచమంతా పావనం చేసి అద్వైత స్థితిని స్థాపన చేసినటువంటి అపర శంకరులు. అందుకొచ్చింది ఆ శరీరం. ఆ శరీరంతో అన్ని కర్మలు చేసి ఆ శరీరాన్ని దాటి వెళ్ళిపోయింది. అయితే అవి లోకానికి ఉపయోగపడినాయా కాదా? ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాము. ధర్మం ఏంటి, ఉన్నది మొత్తం నేనే అనేటటువంటి స్థితి నాకు ఎలా తెలిసింది? ఆయన అద్వైత స్థాపన చెయ్యబట్టి ఇప్పటిదాకా అనేకమైనటువంటి జన్మలు గడిచిపోయి ఉంటాయి ఈ లోపల. ఇంకా ఇప్పటికి కూడా మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం, దాన్ని ఆచరణ చేయటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా 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 కలియుగాంతం వరకు కూడా ఇదే మిగిలింటుంది. వాళ్ళు అద్వైత స్థాపన చెయ్యబట్టే ఈ మాత్రం ధర్మస్థాపన ఇంకా మిగిలింది. లోక సంగ్రహార్థమే వాటి వినియోగం జరుగుతూ ఉంటుంది, వాళ్ళకేం ఉపయోగం లేదు. అట్లాంటిది గుణాతీత స్థితి.
ఆయనేమి కర్మలు ఆరంభించాల్సిన అవసరం లేదు, వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, ఫలితం ఆయనకేమీ అక్కర్లేదు, దానివల్ల వచ్చేటటువంటి గుర్తింపు అతనికి అసలే అవసరం లేదు. అటువంటి మూర్తి రూపం, అటువంటి మహర్షి తత్వం. అందుకనే చెప్తాడు 3వ అధ్యాయంలోనే భగవంతుడు చెప్పేశాడు, రమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. ముల్లోకాల్లో నేను చేయవలసిన కార్యం అంటూ లేదయ్యా, నేను పొందనిదంటూ లేదు, పొందవలసింది అంతకంటే లేదు, అయినా నేను కర్మల్ని ఆచరిస్తూనే ఉన్నానా లేదా అర్జున అని గీతాచార్యుడు అప్పుడే చెప్పాడు. జ్ఞాని కర్మ చెయ్యొచ్చు, మానేయచ్చు. చేసినంత మాత్రాన కర్మలేమీ అతన్ని జ్ఞానిని బంధించవు. అలాగని కర్మలు మానేసిన వాళ్ళందరూ కూడా జ్ఞానులని కాదండి, మళ్ళీ అది పొరపాటుగా అర్థం చేసుకోకూడదు. వాళ్ళు కర్మశూన్యులు. ఏమండి, కర్మలన్నీ మానేస్తే జ్ఞానులు అన్నారు కదా, అందుకని నేను చేయవలసిన కర్మలన్నీ కూడా నాకేమీ లేవు అని చెప్పేసి మాట్లాడుతూ ఆ మూర్ఖత్వంతోకి వెళ్ళిపోతారు. వాళ్ళు కర్మశూన్యులు, సోమరులు. కొంత అర్థం చేసుకుంటే మనకి ఈ కర్మాతీతులే జ్ఞానులు, ఆత్మజ్ఞానులు, గుణాతీతులు, అంతేగాని కర్మశూన్యులు మాత్రం కాదు. అంటే వదిలేసి పారిపోయినటువంటి వాళ్ళు కాదు, కర్మలు చేయాల్సినటువంటి బాధ్యతలున్న వాళ్ళు తప్పించుకొని తిరగటం కాదు. బాగా అర్థం చేసుకోండి. వాళ్ళకి ఏ అవసరము లేకపోయినా ఒక మహత్తరమైనటువంటి కార్యాన్ని తీసుకొచ్చి వాళ్ళు నేను ఆరంభిస్తున్నాను అనే విధంగా ఆరంభం చెయ్యరు. ప్రారబ్ధవశాత్తు ఈ శరీరం ప్రపంచంలో నడయాడుతూ ఉంది, దాని ప్రారబ్ధంలో ఇది స్థాపన చేయవలసినటువంటి స్థితి ఉంది. కాబట్టి ఆ దేహం పని ఆ దేహం చేసుకుంటూ ఉంది. అది ప్రపంచానికి ఎంతో అవసరము, మేలు కలుగుతుంది అనేటటువంటి ధోరణి ఉంటుంది. నాకేం సంబంధం లేదు, ఏ గుర్తింపు కోరుకోరు. అటువంటి స్థితి అదే ఇక్కడ చెప్తున్నాడు. అర్జునుడు అడిగినటువంటి 3 ప్రశ్నల్లో గుణాతీతుని లక్షణాల్ని 22వ శ్లోకంలో వివరించి పరమేశ్వరుడు ఆ గుణాతీతుని ఆచార వ్యవహారాల్ని 23వ శ్లోకం నుండి 25వ శ్లోకం దాకా వరుసగా వివరించాడు. 3వది ఏమిటి అంటే గుణాతీతుని స్థితిని ఎలా చేరుకోవాలి అనే ప్రశ్నకి ఈ తరువాత శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు. ఎలా అతిక్రమించాలయ్యా, 3 గుణాలని ఎలా అతిక్రమించాలి అని ఆయన 3వ ప్రశ్న అది కదా, దానికి సమాధానం చెప్తున్నాడు. చూడండి 26వ శ్లోకం. మాం చ యో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. ఇక్కడ ఇంకా కొత్త దాన్ని తీసుకొచ్చి పెట్టాడు చూడండి. ఎవడైతే చలించకుండా ఉన్నటువంటి భక్తి యోగంతో, అచంచలమైనటువంటి భక్తి యోగంతో నన్ను సేవిస్తాడో వాడు గుణాల్ని దాటిపోతాడు, బ్రహ్మత్వాన్ని పొందడానికి అర్హుడవుతాడు, ఆ గుణాల్ని అతిక్రమించి ఉంటాడు. అటువంటి వాడు ఎవడు? భక్తి. ఇది చెప్తున్నాడు ఇక్కడ. భక్తి అనే దాన్ని తీసుకొచ్చి పెట్టాడు. గుణత్రయాన్ని దాటి మోక్షానికి అర్హుడవుతాడు అంటున్నాడు. ఇది ఆచార్యుల అభిప్రాయం, గురువులు మనకు చేసేటటువంటి బోధ. బ్రహ్మత్వానికి అర్హత పొందాలి అంటే గుణాతీత స్థితి కావాలి. భక్తి అంటే ఏమిటి? భగవంతుణ్ణి ఆశ్రయించి సేవించడం అనేది మనకు అర్థమైంది కదా. అంటే సగుణ బ్రహ్మ ఉపాసన, అదే యోగం. అట్లాంటి భక్తి యోగంతో పరమేశ్వరుని సేవించేటటువంటి వాడు గుణాల్ని అతిక్రమించి బ్రహ్మత్వానికి, మోక్షానికి అర్హుడై ఉంటాడు. భక్తి అంటే ఇక్కడ భక్తి పవిత్రమైంది, ఉత్కృష్టమైంది. భక్తి లేకపోతే ముక్తి సాధించడం అనేది దుర్లభం. భక్తి, ఈశ్వర భక్తి ప్రధానం కావాలి అని పతంజలి మహర్షి కూడా చెప్పారు. పరమేశ్వరుడికి సంబంధించిన జ్ఞానమే భక్తి. మనం బాగా తరచుగా ఈ విషయాన్ని భక్తి షట్కమంతా చెప్పుకున్నాం. పరమేశ్వరుడు అంటే ఏమిటో తెలియకుండా భక్తి ఎలా చేస్తాం చెప్పండి? కాకపోతే చేస్తాడు. భక్తి అంటే ఏమిటో తెలీదు, ఉపాసన అంటే ఏమిటో తెలీదు, పరమేశ్వరుడు అంటే ఏంటో అంతకంటే తెలీదు, భక్తి చేస్తాడు. ఏదోలా చేస్తాడు, కోరికలతో చేస్తాడు. ఏదోలా చేస్తే, ఏదేదో చేస్తే పొందవలసింది ఎలా పొందుతాడు చెప్పండి? కోరికల లంపటంలో మునిగిపోతాడు. ఈశ్వర జ్ఞానం కలిగితే అప్పుడు ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తాడు, భగవత్ కృపకు పాత్రుడై తరిస్తాడు కదా. మరి ఈశ్వరుని ఆశ్రయించేది ఎలాగా?
ఈశ్వరుడు ఎక్కడున్నాడని ఆశ్రయించాలి? ఎక్కడో ఉన్నాడు, ఏ లోకంలోనే ఉండేవాడు భగవంతుడైతే మన జీవితం అంతా అతన్ని అన్వేషించే కార్యంలోనే ఉండాలి. భక్తి ఎలా కుదురుతుంది ఇంకా? అదే మనకి తిరిగితే దొరికేది కాదు భక్తి అంటే. మనకి అంతర్ముఖమైతే దర్శనమిచ్చేది భక్తి అంటే. బాహ్యంలో తిరగాడినంత వరకు మనకి తెలియదు. తిరిగి సాధించడానికి భగవంతుడేమీ వస్తువు కాదు, వెతికి పట్టుకోవడానికి అతనేమీ లేనివాడు కాదు. ఎప్పుడూ ఎక్కడ అంతటా ఉండేది తానే అని అనేకసార్లు మనకు బోధ చేశాడు. వెతికి పట్టుకోవాల్సిన అవసరం లేదు. నీకు కనపడుతున్నవన్నీ కాదు కాదు కాదు, ఇది కాదు ఇది కాదు, కనిపించేదంతా నశ్యం అని గుర్తిస్తూ వెళ్తే చాలు. ఏ గుణం కదిలినా ఇది గుణ ప్రకోపం అని గమనిస్తే చాలు. ఏది కావాలని అనిపించినా ఇది కామ్య కోరిక అని గమనించి విచారణ చేస్తే చాలు. అంతే. అవగాహన లోపం వల్లనే మనం గుణాల్లో పడిపోతున్నాం, మాయలో పడిపోతున్నాం. అవగాహనతో ఉండు. అందుకే ఎరుక, అవేర్నెస్. అది అది కనుక మనకు అర్థమైతే నిజమే, తెలిస్తే కష్టమే లేదు, తెలియకపోతే అంత కష్టమే. తెలియడం అంటే ఏంటి? జ్ఞానం. జ్ఞానం కలిగితే భక్తి సులభం, భక్తి సాగితే ముక్తి కరతలామలకం. అందుకే ముందు ఉండి అన్వేషించడం కాదు, లోపలికి వెనుదిరిగి దర్శించాలి, వెనుదిరిగి ప్రయత్నం చెయ్యాలి, అంతర్ముఖం కావాలి అని చెప్తున్నాడు. అచంచల భక్తితో సేవించేవాడనయ్యా బ్రహ్మత్వానికి అర్హుడవుతాడు అని చెప్తున్నాడు. అంటే భగవంతుడు ఎక్కడున్నాడని సేవిస్తాము? నన్ను సేవించేవాడు అంటున్నాడు కదా. అంటే మాం ఈశ్వరం నారాయణం సర్వభూత హృదయాశ్రితం. మాం అంటే నన్ను, సమస్త హృదయాల్లో ఉన్న ఈశ్వరుడునైన నన్ను భక్తితో ఎవడైతే సేవిస్తాడో వాడయ్య నా భక్తుడు. వాడు జ్ఞానం తెలిసినటువంటి వాడు, జ్ఞానానికి అర్హత సంపాదించినటువంటి వాడు. అందరి హృదయాల్లో నేనే ఉన్నది. హృద్దేశేర్జున తిష్టతి. ఇంతకుముందు చెప్పిన విషయాల్లే మనకి జ్ఞాన షట్కంలో ప్రబోధం చేస్తున్నాడు. ఇంతకుముందు ఏంటంటే మనకి పరిచయం చేశాడు, అర్థం కాలే. అందుకని ఇప్పుడు మళ్ళీ జ్ఞానాన్ని తీసుకొచ్చి స్పష్టం చేస్తున్నాడు. ఇప్పటిదాకా విన్నావు కదా, ఇంకొకసారి 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 మననం చెయ్యి, అప్పుడు నీకు అవగాహనకు అందుతుంది. ఆ జ్ఞానం కలిగిన వాడు నా భక్తుడే అవుతాడయ్యా. మన హృదయంలోనే ఉన్నాడు. ఆశ్రయించాలి అనే భావన ఎక్కడైతే పుడుతుందో అక్కడే ఉన్నాడు. నేను భగవంతుణ్ణే ఆశ్రయించాలి అనేది నీ భావన లోపల ఎక్కడ కదిలిందో ఒక్కసారి గమనించు. ప్రపంచాన్ని, బాహ్యాన్ని వదిలిపెడితే నీకుండేది మూలస్థానం, అదే బ్రహ్మస్థానం, అదే హృదయస్థానం, అదే గర్భగుడి. ఆ గుడిలో ఉండేటువంటి దీర్ఘమే నీ శ్వాస, అదే నువ్వు. కదిలే చోటే, ఎక్కడ కదులుతుందో అక్కడే నువ్వు కరిగిపోవాలి. జ్ఞానామృత సందేశాన్ని అక్కడి నుంచే నువ్వు అందుకోవాలి. బయట బాహ్యంలో వెతికితే వచ్చేది కాదు. అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఎన్నిసార్లు ఈ మాట వాడుకోవాలో మనం. ఈ మంత్రం ఇది, లలితా సహస్రనామాల్లో మంత్రం అది. అట్లా భగవతత్వాన్ని నీ లోపలే పట్టుకోవాలి. ఇప్పుడు భగవంతుడి కథాశ్రవణం విన్నాము, అంత మాత్రం సరిపోతుందా? సమస్త హృదయాల్లో చైతన్య స్వరూపంగా భాసిస్తున్న పురుషోత్తముణ్ణి నేనే అని చెప్తుంటే దాన్ని పట్టుకోవాలి. అది బయట విన్నంతసేపు అద్భుతంగా ఉందనిపిస్తుంది. నా లోపలికి వెళ్తే అఖండ ఆకార వృత్తి నా లోపలే ఉంది, అదే అవ్యభిచార భక్తి అంటున్నాడు. మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు అవ్యభిచారం అంటే ఏంటి, వ్యభిచారం అంటే ఏంటి? వ్యభిచారం అంటే మార్చి మార్చి చేసేటటువంటిది వ్యభిచారం. అవ్యభిచారం అంటే ఏ మార్పు లేకుండా నిశ్చల స్థితిలో ఉండేది అవ్యభిచారం. దాని గురించి ఇక్కడ వ్యభిచారం అంటే అన్యవృత్తులు అని ఇంకొక మాట. మనసులో అనేక వృత్తులు కదులుతూ ఉంటాయి, చిత్తంలో భంగం కలుగుతూ ఉంటుంది. ఆ అన్యవృత్తుల్ని చిత్తాన్ని ఆక్రమించకుండా కేవలం భగవంతుడి రూపమైనటువంటి అభేద వృత్తి ఉందనుకోండి, అది అవ్యభిచార భక్తి. దీనినే ముఖ్య భక్తి, ఏకాంత భక్తి అంటాం. అంటే ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఒక వేశ్యం ఉంది,
అనేక మంది పురుషులతో ఆమె ప్రేమని ఒలకబోస్తూ ఉంటుంది. ఏ పురుషుడు తనను ఆశ్రయిస్తే తన ప్రేమను అతని వైపే కుమ్మరిస్తుంది. ఆ ప్రేమ వ్యభిచారిణీ భక్తి. అలా కాకుండా ఒక సాధ్వీమ తల్లి ఉంది. తన మనస్సును పూర్ణంగా భర్త ఎందే లగ్నం చేసి జీవించడం ఏదైతే ఉందో అది అవ్యభిచారమైనటువంటి భక్తి, ప్రేమ. ఇప్పుడు అర్థమైంది కదా. మనమేం చేస్తాం? మనకి మామూలుగా గుణాలతో ఉన్నటువంటి వాడు వ్యభిచార భక్తితో ఉంటాడు. కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చోటానికి ఒక రూపాన్ని పెడతాం, ఒక దైవాన్ని పెడతాం. ఆ కోరిక తీరలేదు, ఈ మూర్తిని తీసేసి ఇంకో మూర్తిని పెడతాం, ఇంకో దేవుణ్ణి పట్టుకుంటాం, ఇంకో స్తోత్రం, ఇంకొక పుణ్యక్షేత్రం, ఇంకొక నదీ స్నానం. ఇలాగ మార్చి 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 చేసేటటువంటి భక్తి వ్యభిచార భక్తి. ఇప్పుడు వేశ్యని అనుకుందామా? మనం చేసేది ఏమిటి? ఎవరికి వాళ్ళే చూసుకోండి. అవ్యభిచార భక్తి మాత్రమే అంటున్నాడు ఈ శ్లోకంలో. మనం అవ్యభిచార భక్తితో ఉన్నామా లేదా? అఖండాకార వృత్తి రూపమైనటువంటి భక్తితో ఉన్నామా లేదా? అటువంటి భక్తుడే మాయను దాటుతాడు. మామేవ ఏ ప్రపద్యంతే మాయామే తాం తరంతితే అని చెప్పలేదు ఇంతకుముందు? నా మాయను ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో నా భక్తులు మాయను దాటిపోతారయ్యా, లేకపోతే దాటలేరు. 7వ అధ్యాయంలో 14వ శ్లోకంలో చెప్తాడు భగవంతుడు, నన్ను గనక పట్టుకో, అప్పుడు నా మాయను అవలీలగా దాటించేస్తాను. అదే భక్తితో పట్టుకో అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అట్లాంటి అచ్యుతుడి అనుగ్రహానికి నోచుకున్న వాళ్ళని మాయ ఏం చేస్తుంది చెప్పండి? నిజమైన భక్తి, నిష్ఠ కలిగినటువంటి, శ్రద్ధ కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి భక్తి గనక ఉన్నట్లయితే, అవ్యభిచార భక్తి ఉన్నట్లయితే, నిష్ఠారూపంగా ఒకే మూర్తిని నన్నుగా తెలుసుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, అటువంటిది వాళ్ళని మాయ ఏం చేస్తుంది? అందుకే దివ్య కాంతులతోటి మెరిసిపోతూ కారాగృహంలో కన్న తల్లికి కన్నయ్య కళ్ళ ముందే సాక్షాత్కరించాడా లేదా? అప్పుడు దేవకీ మాత చేతులు జోడించి నమస్కరించి, తండ్రి నువ్వెక్కడా, నేనెక్కడా? నువ్వు జగత్పితవైన నీకు నేను తల్లిని కావడమేంటయ్యా? ఇది నీ మాయే అనుకుంటాను. నన్ను కృతార్థుల్ని చేయటానికి మాయను ఆధీనంలో ఉంచుకొని ఆవిష్కరించిన మహిమే, ఇది నీ మహిమేనయ్యా అని నేను భావిస్తున్నాను తండ్రి. కన్నయ్యా, ప్రళయ సమయంలో విశ్వమంతా విలీనమైపోతుంది. సమస్త జగత్తును నీ కడుపులో దాచుకున్న మేటి నటుడివి కదా నీవు, మాయావివి కదా. అలాంటి పురుషోత్తముడవైన నువ్వు నా కడుపున పుట్టడమా? ఇంతకన్నా మాయ మరొకటి ఉంటుందా కన్నయ్య అని దేవకీదేవి కన్నయ్యతో మాట్లాడుతుంది. ఆ మర్మమెరుగని మాటని ఆ భగవంతుడి ముందు ఉంచింది ఆ పుణ్యమాత దేవకీమాత. ముందు మాయను అధిగమించడం ఎంత సులభమో ఆమె చెప్పకుండానే భగవంతుని స్తోత్రం చేసింది. పనికి రాని, పనికి మాలిన, పనికిరి ఏమాత్రం బుద్ధి మాలినటువంటివి ఇవన్నీ కూడా ఈ మాయను పనిగట్టుకొని సంసారంలో ముంచేసే మాయను పక్కన ఉంచుకొని అఖండ వృత్తి రూప భక్తి అనేటటువంటి కార్యాన్ని బుద్ధికి పట్టిస్తే అప్పుడు ఈ భక్తులు మాధవుని అనుగ్రహంతో మాయని దాటిపోతాం. అట్లాంటి భక్తులు మాత్రమే మాధవుడి అనుగ్రహంతో ఉండగలుగుతాం, సంపాదించుకుంటాం. ఏదిస్తే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాం. అట్లాంటి వాడే మాయను తప్పక దాటగలుగుతాడు. అంతకంటే వేరే గత్యంతరం ఇంకా లేదు. భక్తితో మాత్రమే భగవతత్వాన్ని తెలుసుకోగలుగుతాము అనేది భగవంతుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దీన్ని మనం ఎంతగా అర్థం చేసుకుని ఎంత పవిత్రమైనటువంటి అవ్యభిచార భక్తితో మనస్సుని అంతర్ముఖం చేసి పరాకాష్ఠకు అందుకునేటటువంటి స్థితిని భగవంతుని అనుగ్రహానికి, ఆ స్థితిలో ఉండడానికి భగవంతుని అనుగ్రహమే మనకి శరణ్యం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.